హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు శనగబాల పాయసం ప్రిపేర్ చేసుకుందాము. రాయలసీమలో చాలా మటుకు ఫంక్షన్లకు ఈ స్వీటే పెడతారు. సో దీనికోసం ఫస్ట్ ముందు రోజు నైటే శనగబాలు నానబెట్టుకొని మార్నింగ్ ఉడికించుకోవాలి. ప్యారలల్గా ఉడికించుకుంటూ పాలు కూడా మరిగించుకోవాలి. పాలు మరిగిన తర్వాత సగ్గుబియ్యం వేసుకొని సగ్గుబియ్యము మొత్తం మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. శనగపప్పు 50% ఉడికిన తర్వాత ఒక చిన్న గ్లాసు సేమియా వేసుకొని 90% వరకు శనగపప్పు ఉడకాలి. మెత్తగా ఉడికిన తర్వాతనే బెల్లం వేయాలండి. మీరు బెల్లం వేస్తే శనగపప్పు అనేది సరిగ్గా ఉడకదు, నీళ్ళుక్కుంటుంది, పప్పులాగానే ఉంటుంది. సో ఇలా బెల్లం వేసి పచ్చి స్మెల్ పోయేంత వరకు ఉడికించుకొని మనం ఆల్రెడీ ఉడికించుకొని పెట్టుకున్న సగ్గుబియ్యం వేసుకొని లో ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ ఉడికించుకుంటే పాయసం రెడీ అవుతుంది. మీకు గట్టిగా అనిపిస్తే వేడి పాలు పోసుకోవచ్చు. తర్వాత మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా బాగుంటుంది. మిల్క్ క్వాంటిటీ ఎక్కువ వేసారంటే టేస్ట్ చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఇలాంటి మంచి వీడియోల కోసం మన ఉస్తా కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.